ఓటర్లందరికీ అలర్ట్. వచ్చే నెల జూన్ 5 నుంచి ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ. నకిలీ ఓట్లకు ఇక చెక్. మీ ఓటు భద్రంగా ఉందో లేదో ఇంటింటి సర్వేలో సరి చూసుకోండని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కీలక పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో సుమారు 50 లక్షల ఓట్లను సాంకేతిక కారణాలతో తొలగించడం జరిగిందని గుర్తు చేసిన ఆయన, మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకుండా ఓటర్లందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి సర్వే చేయడానికి వచ్చినప్పుడు అడిగిన ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకొని సహకరించాలని, తమ ఓటు భద్రంగా ఉందో లేదో ముందే చెక్ చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి చేపట్టబోయే ప్రత్యేక సవరణలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ మరియు ప్రోగెని మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు అత్యంత నిశితంగా పరిశీలించనున్నారు. ఒకే వ్యక్తికి 2 వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉండడం వంటి తప్పులను గుర్తించి నోటీసులు జారీ చేసిన అనంతరం చట్టపరంగా నకిలీ ఓట్లను పూర్తిగా తొలగిస్తారని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు సాధించిన యువత, మార్పులు చేర్పులు చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కోరారు. సర్ గురించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఆంధ్రప్రదేశ్లో జూలై 1వ తేదీ నుంచి మొదలు కాబోతా ఉంది. దీని గురించి చాలా మందికి చాలా రకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయి. బెంగాల్లో ఈ డ్రైవ్ వల్ల, సర్ వల్ల 91 లక్షల నుంచి 92 లక్షల ఓటర్లు తీసివేయడం జరిగింది. అందులో ప్రధానంగా ముస్లిం ఓటర్లు పోయినారు, క్రిస్టియన్ ఓటర్లు తీసేసినారని చెప్పేసి ఒక రూమరు, ఒక అపవాదు కూడా జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో జూలై 1 నుంచి మొదలు కాబోతా ఉంది. ప్రజలందరూ దీనికి అన్ని రకాలుగా ప్రయత్నం కావాల్సింది, రెడీ కావాల్సిందిగా చెప్తా ఉన్నాను. దీని వివరాలు నేను చెప్పదలుచుకున్నాను. 1987 జూన్ 31వ తేదీ లోపల పుట్టిన వాళ్ళకైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటే చాలు. 30 జూన్ 1987కు ముందుంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి ఉంటే సరిపోతుంది. అంటే తన ఐడి కార్డ్ ఏదో ఒకటి చూపెడితే అతను ఏ డీటెయిల్స్ ఇవ్వాల్సిన ఉంటుంది, దానివల్లనే అతని ఓటు ఖచ్చితంగా ఉంటుంది. 1/7/87 నుంచి 3/12/2004 వరకు ఆ మధ్యలో పుట్టిన వాళ్ళకైతే తన సెల్ఫ్ డిక్లరేషన్తో పాటు తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరిదైనా సరే డిక్లరేషన్, వాళ్ళ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రూఫ్లో ఉండే పేర్లతో ఈ పేర్లు ఖచ్చితంగా మ్యాచ్ ఖచ్చితంగా కావాలి. తల్లిది కానీ తండ్రిది కానీ ఒక సెల్ఫ్ ప్రూఫ్ ఇచ్చి దాంతో మ్యాచ్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే 3 డిసెంబర్ 2004లో తర్వాత పుట్టిన వాళ్ళకైతే సెల్ఫ్ ప్రూఫ్తో పాటు తల్లిదండ్రుల్లో ఇద్దరిది ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం. అంటే ఆ ఇద్దరి సర్టిఫికెట్స్ ఇస్తూ తన సెల్ఫ్ డిక్లరేషన్ మూడు ఐడీలు ఖచ్చితంగా ఇవ్వాలి. తనది, తల్లిది, అలాగే తండ్రిది 2004 తర్వాత చూపించే వాళ్ళలో. ఇదైతే ముఖ్యంగా దీన్ని 3 కేటగిరీలుగా చేయడం జరిగింది. 3 కేటగిరీలు 87కు ముందు, 2004కు ముందు, 2004 తర్వాత ఈ రకంగా చేయడం జరిగింది. జూన్ 87కు ముందు వాళ్ళు కేవలం సెల్ఫ్ ప్రూఫ్తో సరిపోతుంది. డిసెంబర్ 2004 ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ డిక్లరేషన్ కావాలి. డిసెంబర్ 2004 తర్వాత పుట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరి ప్రూఫ్స్తో సహా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ప్రూఫ్స్లో ఏవేవి ఉన్నాయని చెప్పేసి ఒకసారి వివరంగా చెప్పడం జరుగుతుంది. 12 ప్రూఫ్స్ ఏమో వాళ్ళు డిక్లరేషన్ చేసినారు. ఆ 12 ప్రూఫ్లలో డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, పాస్పోర్ట్ ఒకటి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఒకటి, ఐడి కార్డ్ ఒకటి, ఏదైనా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏదైనా వాళ్ళ ఐడి కార్డు ఉంటుంది, అది కూడా పెన్షన్ హోల్డర్స్ ఉండే పెన్షన్ హోల్డర్ కార్డ్స్ కానీ, నేటివిటీ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఎన్ఆర్సీ జాతీయ సభ్యత నమోదు పత్రం కానీ, ల్యాండ్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ,
ఇటువంటివి 16 సర్టిఫికెట్లు ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి ఉండాలి. దీంట్లో నేను చెప్పేది ఏమంటే అవి ఖచ్చితంగా మన పేరుతో ఖచ్చితంగా మ్యాచ్ అయ్యే రకంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ పేరుతో మనం ప్రూఫ్ చూపెడతా ఉన్నాము. మదర్ పేరు మీద ఉన్నప్పుడు దాంట్లో ఏ పేరైతే మనది ఉంటుందో ఇక్కడ కూడా అదే పేరు స్పెల్లింగ్‌తో సహా ఖచ్చితంగా ఉండాలి. అదొకటి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికోసమే ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తారు. బిఎల్ఓస్ జూన్ 14 నుంచి మన దగ్గరికి రావడం జరుగుతాయి. వాళ్ళు వచ్చే లోపలనే ఇప్పటి నుంచే టైం ఉంది కాబట్టి ఈ సర్టిఫికేట్స్ మనం రెడీగా పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా ఇచ్చినప్పుడు ఎన్రోల్మెంట్‌కు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా నేను ప్రజలకందరికీ కోరుకుంటాను. ఇప్పుడే మన సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఇవి ఉన్నాయి కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవ్వడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. బిఎల్ఓలు రాష్ట్రమంతా 46,397 మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిఎల్ఓలని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్క ఇంటికి ఒకసారి కాకుండా 3 సార్లు తిరుగుతారు. అంటే డోర్ లాక్ అయితే పక్క వాళ్ళని అడగడం గానీ, ఇంకోసారి మళ్ళీ రావడం గానీ, 3 సార్లు అయితే ఖచ్చితంగా తిరుగుతారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ మన దగ్గరకొస్తారు. అలాగే వీళ్ళు ఒక ఫెసిలిటీ ఇచ్చారు మనకు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు బిఎల్ఏస్‌ను ఏర్పాటు చేసుకోమని చెప్పారు. బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోమని చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ తరఫున కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను మనం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి అన్ని రకాలుగా తర్ఫీదు ఇస్తాము. ప్రజలకు దగ్గర ఉండి వాళ్ళ సర్వీస్ చేసే రకంగా మనం చేయడం కూడా జరుగుతుంది. తర్వాత జూలై 21 తేదీన వీళ్ళు జూలై 14కు క్లోజ్ చేసేసి జూలై 21న ఒక ముసాయిదా ఏర్పాటు చేస్తారు. అంటే వీడికి క్లోజ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. తర్వాత ఒక నెల రోజులకు అబ్జెక్షన్స్, క్లెయిమ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఒక నెల రోజులు టైం ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన దీనికి తుది జాబితా విడుదల చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 22 తర్వాత తుది జాబితా విడుదల అయిన తర్వాత మనం ఏమైనా అబ్జెక్షన్స్ అవి ఉంటే అవకాశం ఉండదు. అందుకే నేను ప్రజలకు మరీ కోరుకునేది ఏమంటే ఇప్పుడే జాగరూకతగా ఉండి మన అత్యంత విలువైన ఓటును మిస్ చేసుకోకుండా అన్ని రకాల సర్టిఫికెట్స్‌తో రెడీగా ఉండి మన ఓటును ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇప్పటి వరకు ఉండే జాబితా ప్రకారము ఆంధ్రప్రదేశ్‌లో 4,16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. 4,16,18,359 మంది. వీరిలో 2,68,86,239 అంటే 64.6% 2002 నాటికి ఆల్రెడీ ప్రీ మ్యాపింగ్‌లో నమోదై ఉన్నారు. మరో 1,47,32,120 మంది ఓటర్లుగా నమోదు కావాల్సిన అవసరం ఉంది. ఈ నమోదు కావాల్సిన అవసరంలోనే ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంది. ఇది మరొక్కసారి నేను అందరికీ చెప్పేది ఏమంటే దయచేసి అతి జాగ్రత్తగా ఉండి మన విలువైన ఓటును మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, చదువు రాని వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళకి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండి అన్ని రకాలుగా ఉండి వాళ్ళ ఓటును నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా వైఎస్ఆర్‌సీపీ తరఫున బిఎల్ఏస్ కూడా ఉంటారు. వాళ్ళు మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. మీకు చేస్తారు. బిఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్ళు బిఎల్ఏలో వాళ్ళు వీధికొస్తారు. మీ ప్రతి ఇంటికి వచ్చి అడుగుతారు. మీ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే తీసుకొని వస్తారు. జిరాక్సులు తీసుకొని మీకు నమోదు చేసే రకంగా చేస్తారు. సో నేను మరొకసారి అందరినీ అడిగేది ఏమంటే ఈ సర్‌లో ఎన్నో అపోహలున్నాయి. ఎంతోమంది ఓటర్లు తొలగించినారని చెప్పారు. కాబట్టి మనం అతి జాగ్రత్తగా ఉండి మన విలువైన ఓటును నమోదు చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.